ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం: యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. నిర్గమకాండం 14:14. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో మలుపులు మనం తిరిగి ఈ యొక్క యాత్రలో ముందుకు సాగుతున్నాం. అయితే ఒక్కోసారి మనం అనుకుంటున్నాం, నా పక్షంగా ఎవరన్నా ఈ సమస్యలన్నీ సాల్వ్ చేసేవారు ఉంటే బాగుండు అని. కానీ ప్రభు అంటున్నాడు, నేను మీ పక్షంగా యుద్ధం చేస్తాను, మీ శత్రువుతో పోరాడుతాను, మీ సమస్యలతో పోరాడుతాను, మీకున్న ఇరుకు ఇబ్బందులతో పోరాడుతాను. నేను మీ పక్షంగా ఉన్నాను, మీకు తోడుగా ఉన్నాను, మీతో కలిసి నేను యుద్ధం చేస్తాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, కుంగిపోవాల్సిన అవసరం లేదు. నేను ఒంటరిగా ఉన్నాను, నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని నువ్వు బాధపడుతున్నావు, కుంగిపోతున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, సహోదరుడా సహోదరి, నేను మీ పక్షంగా యుద్ధం చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ముందుకు సాగండి, నేను మీతో ఉన్నాను, జయం మీకు వస్తుంది. కాబట్టి మీరు ధైర్యంగా మీరు ముందుకు వెళ్తే నేను మీ పక్షంగా ఉండి నేను సహాయం చేస్తానన్నాడు. కాబట్టి ఈ సమయంలో నా సహోదరుడా సహోదరి, నువ్వు కుంగిపోకు, భయపడకు, దిగులు పడకు. విశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగినట్లయితే ప్రభు మీ పక్షంగా గొప్ప కార్యములు చేసి, గొప్పగా యుద్ధం చేసి మీ పక్షంగా జయం దయచేయబోతా ఉన్నాడు. మీకున్నటువంటి ఏ పోరాటమైనా సరే, ఒక ఆర్థిక సమస్య అయినా, లేక అనారోగ్య సమస్య అయినా, లేకుంటే కుటుంబ సమస్య అయినా, లేకుంటే ఇరుగు పొరుగు వారి సమస్య అయినా, బంధువుల మధ్య, లేక ఇంకా స్నేహితుల మధ్య, లేక ఏ మనుషుల మధ్య మీకు వస్తున్న సమస్య అయినా, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, పనిబాటల్లో కానీ, లేక కుటుంబంలో ఏ రకంగా వస్తున్న శోధనైనా, బాధైనా, ఎలాంటి శత్రువు నుంచి మీకు వస్తున్నటువంటి ఆ యొక్క పోరాటమైనా, శోధనైనా, ఒకవేళ మీరు జయించలేమనుకుంటున్నారా? అయితే మీరు జయించలేరు. కానీ మన పక్షంగా దేవుడుండి మనకు జయమిస్తాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆయన తోడుగా ఉండి ఎర్ర సముద్రమును చీల్చి జయమిచ్చి కానాను చేర్చిన దేవుడు. కాబట్టి ఈరోజు మీ పక్షంగా, మన పక్షంగా దేవుడుండి మనకు జయమిచ్చి మనను కూడా పరమ కానానుకు చేర్చగలిగిన గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు భయపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు. మన దేవుడు గొప్పవాడు. ఖచ్చితంగా ఆయన మన పక్షంగా యుద్ధము చేసి గొప్ప జయము, గొప్ప విక్టరీ మన కొరకు దేవుడు దయచేయబోతా ఉన్నాడు. కాబట్టి మీరు ఊరికే నిలుసుండి చూస్తునండి. దేవుడు ఏం చేస్తాడు, గొప్ప కార్యాలు మీరు కనులారా చూసి దేవుని స్తుతించబోతున్నారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల పక్షంగా గొప్ప కార్యాలు, గొప్ప మేలులు, గొప్ప సహాయం మీరు దయచేయమని, నీ నామాన్ని అత్యధికంగా మహింపరచుకోమని, అద్భుతంగా నీ కార్యాలు నెరవేర్చమని, అద్భుతంగా నీ సహాయం అందించమని, అద్భుతంగా నువ్వు నడిపించమని, నీకు ఆత్మధీర, నీ యొక్క ఆత్మ చేత ప్రతి బిడ్డని కూడా బలపరచుకోమని, ఈరోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకునే వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాల్ని పేరు పేరును మీరు బలపరిచి దీవించమని, బిడ్డల పక్షంగా సమస్యలన్నింటినీ అయ్యా మీరు సాల్వ్ చేసి, అయ్యా గొప్ప విజయం దయచేసి నీ బిడ్డలకు గొప్ప ఆనందం, సంతోషం మీరు కలగజేస్తారని యేసుక్రీస్తు నామములో ప్రజలందరినీ, ఈ మాట్లాడిన బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ, నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, నిన్ను నమ్ముతూ నిశ్చయంగా స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.